అల్లూరి జిల్లా పాడేరు మండలం నిమ్మలూరు పంచాయతీ సంగోడి గ్రామంలో ఈ శివాలయం ఉంది. అక్కడ వారాహి అమ్మవారి పూజలు 9 రోజుల పాటు జరుగుతుంది. ఇది మొదటి రోజు. వరాహముఖి అంధే అంధే నమః, రుందే రుందినే నమః, జంబే జంబే నమః, మోహే మోహే నమః, స్తంభే స్తంభే నమః, సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్యం తహ 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 స్వాహా. ఓం శ్రీం సమర్పయామి. శ్రీ వారాహి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నమస్కరోమి. అందరూ పువ్వులు తీసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యందే ప్రదక్షిణం పదే పదే. ప్రాప్తోహం ప్రాప్త కర్మాః ప్రాప్తాత్మా ప్రాప్త సంభవ. పాహి మాం కృపవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని రక్ష రక్ష పరమేశ్వరి శ్రీ వారాహి దేవత. ఆషాఢ మాస ప్రారంభం కాబట్టి ఈ ఆషాఢ మాస ప్రారంభంలో వచ్చే ఈ పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ నవరాత్రుల్ని వారాహి గుప్త నవరాత్రులుగా చెప్పబడుతుంది. అంటే ఏ విధంగా అయితే మనం ఆశ్వీజ మాసంలో ఈ దుర్గా నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ప్రతి మాసానికి ఒక్కొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు చెప్పడం జరుగుతుంది. కాకపోతే మనకు ఆశ్వీజ మాసంలో దసరా పండగలో జరుపుకునే నవరాత్రులు అందరికీ గుర్తుంటాయి. కాకపోతే ఇవి ఎవరికి తెలియదు. వీటిని గుప్త నవరాత్రులు అంటాం. ఆషాఢ మాసంలో వచ్చేవి. సాక్షాత్తు శ్రీ వారాహి అమ్మవారు అంటే వరాహ స్వరూపంలో ఉంటుంది. అంటే వరాహస్వామి యొక్క స్త్రీ శక్త్యాత్మక స్వరూపంగా చెప్పబడచ్చు. అయితే శాస్త్ర ప్రకారం ఇది సప్తమాతృక స్వరూపిణి అని చెప్తాం. అంటే సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్ల అంశలోంచి పుట్టిన అమ్మవారిగా ఈ యొక్క వారాహి మాతని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈవిడ యొక్క శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆ మంత్రంలోనే ఉంటుంది. వారాహి మంత్రంలో మూల మంత్రంలో రుందే రుందిన నమః, జంబే జంబేన నమః, మోహే మోహే